కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ నెల 23వ తారీఖున కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది, కానీ ఇచ్చారు, కానీ కౌలు రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇవ్వలేదు. అంటే సెంటు భూమి లేకుండా కౌలు వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకి వాళ్ళ పెట్టుబడి సాయం అందలేదు. పంట పెట్టుబడి పెడుతుంది కౌలు రైతులు, కష్టపడుతుంది కౌలు రైతులు, అప్పులు పాలవుతుంది కౌలు రైతులు, నష్టపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులు. మరి అట్లాంటి కౌలు రైతులకి మరి కూటమి ప్రభుత్వం ఎందుకుని వాళ్ళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పారు. మరి ఇంతవరకు కౌలు చట్టం తీసుకురాలేదు. కౌలు రైతు గుర్తింపు కార్డు అందట్లేదు. పంట రుణాలు కానీ నష్టపరిహారాలు కానీ ఏమీ కూడా అందటం లేదు. కాబట్టి నూతన కౌలు చట్టాన్ని కూడా వెంటనే తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఖరీఫ్ ధాన్యం అమ్మిన రైతులకు కానీ కౌలు రైతులకు కానీ హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇంతవరకు చెల్లించలేదు. కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ హమాలీ రవాణా ఛార్జీలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దేవాలయ కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ పేర్లు ఈ క్రాప్లో నమోదు చేయడం లేదు. మరి ఈ క్రాప్లో నమోదు చేయకపోతే రేపు పంట అమ్ముకోవడానికి కానీ లేదా నష్టపరిహారాలు పొందడానికి కానీ అర్హత ఉండదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతంలో ఎలాగైతే ఈ క్రాప్లో దేవాలయ కౌలు రైతులు నమోదు చేశారో అదే పద్ధతుల్లో దేవాలయ కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ క్రాప్లో కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే మోంతా తుఫాను నష్టపరిహారాలు ఇంతవరకు ఇవ్వలేదు. మోంతా తుఫాను సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారాలు వెంటనే రైతాంగానికి, ప్రధానంగా కౌలు రైతులకి అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రబీ కాలంలో కూడా కౌలు రైతులకి పంట రుణాలు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం రేపు 23వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో కౌలు రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం.